వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రసాదించిన వరం వీకెండ్స్ లో కుటుంబ సమేతంగా సరదాగా గడపాలంటే నెల్లూరు జిల్లాలో మనకి ముందుగా గుర్తొచ్చేది పర్యాటక కేంద్రం మైపాడు ఒకటే. మీ అందరికి తెలుసు, మైపాడు బీచ్ ను ఒక సమగ్ర ప్రణాళికతో కేరళ తరహా టూరిజం సెంటర్ గా అభివృద్ధి చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక. పర్యాటకులు నెల్లూరు నుంచి మైపాడు బీచ్ చేరుకోవడానికి రోడ్డు మార్గం ప్రధానంగా అవరోధంగా ఉండేది. కానీ గత ప్రభుత్వం హయాంలో కేవలం శిలా ఫలకానికి మాత్రమే పరిమితమైన మైపాడు నెల్లూరు రహదారి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కదలిక వచ్చింది. ఆల్మోస్ట్ మనం దాన్ని పూర్తి కూడా చేసుకోబోతున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో P4 కార్యక్రమం ద్వారా మైపాడు బీచ్ అభివృద్ధిలో స్థానికులకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఉప్పు కాలువలో సిల్ట్ క్లియరెన్స్ చేయడం ద్వారా మత్స్యకారుల బోట్లు నేరుగా సముద్రంలో వెళ్లేందుకు రూట్ క్లియర్ అవుతుంది. అదేవిధంగా దాదాపు 6 కిలోమీటర్లు ఉన్న ఉప్పు కాలువలో కేరళ తరహా బోట్ రైడింగ్స్ నిర్వహించడం ద్వారా పర్యాటకులను ఆకర్షించవచ్చు. గంగపుత్రులు ఉపాధి మరియు పర్యాటక అభివృద్ధి దోహదపడే ఉప్పు కాలువను P4 కార్యక్రమం ద్వారా సిల్ట్ క్లియరెన్స్ కి ముందుకు వచ్చిన స్థానికులకు అభినందిస్తున్నాను. మైపాడు పర్యాటక రంగం అభివృద్ధి చెందితే హోటల్స్, రిసార్ట్స్, హోమ్ స్టేలు, ఫుడ్ కోర్టులు వంటి సౌకర్యాలు ఏర్పాటుతో స్థానికులు ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. టూరిస్టుల భద్రత కోసం బీచ్ లో లైఫ్ గార్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇది కూడా గవర్నమెంట్ మనం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మైపాడు బీచ్ తో పాటు ఇందుకూరుపేట మండలాన్ని అన్ని రంగాల్లో మీకు అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి కూడా అందరికి నేను మాటిస్తున్నాను. మీ అందరి చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో శంకుస్థాపనకే పరిమితమై ఉన్న ముదివర్తిపాలెం కాజ్వే నిర్మాణాన్ని వేగవంతం చేశాము. అదేవిధంగా పెన్నా నదిపై ముదివర్తిపాలెం కాజ్వే నిర్మాణం పూర్తయితే ఇందుకూరుపేట, విడవలూరు మండలాల మధ్య ప్రస్తుతం గంటల్లో ఉన్న ప్రయాణం దూరం నిమిషాలకు చేరుతుందని మీకు అందరికీ తెలుసు. బారేజ్ వద్ద నిల్వ ఉన్న నీళ్ల భూమిలోకి ఇంకడం ద్వారా తీర ప్రాంత వాసులు ఎదుర్కొంటున్న ఉప్పు నీటి సమస్యకి శాశ్వత పరిష్కారం తీసుకొస్తామని కూడా మీకు చెప్తున్నాం. ఇందుకూరుపేట మండలం వాసులు విద్యుత్ బిల్లులు చెల్లించే విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని గత ప్రభుత్వం కోవూరు విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకుంది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి గారిని ఒప్పించి ఇందుకూరుపేటలో ఉన్న విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని యథాస్థితికి తీసుకురావడం జరిగింది. నేను గతంలో చెప్పినప్పుడు మీకు అందరికీ చెప్పాను, ఎప్పుడు కూడా ప్రజలతో ఉండి ప్రజలకి ఏవైతే నేను చేస్తే ఆ గ్రామానికి మంచి జరుగుతుందో అవి ఏ గ్రామ ప్రాంత ప్రజలకైనా కూడా అవన్నీ వసతులు మీకు అందిస్తామని చెప్పి నేను చెప్తున్నాము. ముఖ్యంగా ఈ మైపాడు లాంటి గ్రామం ఎంతో పేరు ప్రతిష్టలు. మన బీచ్ మైపాడు బీచ్, నెల్లూరు అనగానే మైపాడు బీచ్ అంటారు ఎవరైనా కూడా ముందుగా. సో ఇటువంటి ఈ మైపాడులో మనం రాబోయే రోజుల్లో ఏ కేరళలోనో చెన్నైలో ఉన్నామా కేరళలో ఉన్నామా అనే రకంగా మనం గవర్నమెంట్ తో కలిసి ఇందులో భాగం పంచుకొని ఈ బీచ్ అభివృద్ధి చేస్తామని చెప్పి మీకు అందరికీ నేను మరోసారి కూడా చెప్తున్నాను. మీకు అందరికీ తెలుసు, ఇక్కడ మనం కొత్తగా బంగారమ్మ తల్లి గుడి కూడా స్థాపించుకుంటున్నాం ఈ బీచ్ ఒడ్డున. ఆ తల్లి ఆశీస్సులతో ఇక్కడున్న మత్స్యకార సోదరిమణులకి, గ్రామస్తులకి అందరికీ ఆమె ఆశీస్సులు ఉండాలని, ఆమె ఆశీస్సులతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.